దృష్టి కలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పడుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచాడు. హల్లెలూయా. ఎవరు పిలిచారంట? యెహోవా. హల్లెలూయా. ఏలి అతను దైవ సేవకుడు. హల్లెలూయా. అతను ఇంకా అన్నకి బిడ్డల పుట్టకపోతే అన్న వెళ్ళి ఒక దినము భారంతో బాధతో దుఃఖముతో ఏలియా దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయి ఆ మందసం కాడ నిలబడి మొరపెడతా ఉంది. హల్లెలూయా. ఎలా మొరపెడుతుంది? పెద్ద బాధ అరిచేతే కాదు, కానీ ఆమె హృదయంలో కుంగిపోతూ, హృదయంలో బాధపడుతూ, హృదయంలో దుఃఖపడుతూ అన్న అనేక బాధలు కుమ్మరిస్తుంది. హల్లెలూయా. అది ఏది చూసి ఇవేది ఏది మాట్లాడడం కూడా కొంచెం బయట కూడా రావట్లేదు, ఇవి తాగిన వచ్చిందా అనుకొని, ఏమా తాగి వచ్చావంటే అది కాదు నా వేలిన వాడా అనేది. హల్లెలూయా. నా బాధ, నా ఆవేదము, దుఃఖం అంతా ఇక్కడ బలిపీఠం దగ్గర కుమ్మరిస్తున్నా అంటే దేవుడి కాడ. హల్లెలూయా. అది ఏలి చూసి నీ బాధ అంతా ఇంకా తొలగిపోయి నీకు సమాధానం కలుగుగాక అన్నాడు. హల్లెలూయా. సమాధానం కలుగుగాక అనే లోపల అవి ఏమని అనుకుందంటే అక్కడ అది ఎప్పటి నుంచి బిడ్డలు లేదు. హల్లెలూయా. బిడ్డలు లేకపోతే నా ప్రభువా నాకు గుడ్రాలుగా నిలిచిపోకుంటాను, నాకు బిడ్డని, ఆ బిడ్డని సౌరము తీయకుంటానే, అంటే వెంటుకు తీయకుండానే నీ సమర్పించుకుంటా, నీకు నీ మందిరంలో వదిలిపెడతానని సమర్పించుకున్నాడు. హల్లెలూయా. సమర్పించుకున్నప్పుడు అలాగేనే మంచి పొన్నట్టు బిడ్డని సమూయేలుని దేవుడు ఇచ్చాడు. మరలా వచ్చి అక్కడ ఏలి గారు వదిలిపెట్టేసి వెళ్ళింది. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఏలి అక్కడ పిల్లవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏలి అక్కడ ఇతను నిద్రపోతా ఉన్నాడు, అతను ఏలి కూడా నిద్రపోతున్నాడు, సమూయేలు నిద్రపోతున్నాడు. అక్కడ దేవుని స్వరము ఒకటి వస్తా ఉంది. హల్లెలూయా. ఏమని వస్తుందంటే దేవుని స్వరము అక్కడ ఇంకో అక్కడ ఏలి పిలిచినట్టు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా సమూయేలు ఏలి అనుకొని వేలికాడికి వెళ్ళి ఆ చెత్తమ్మ ప్రభువా ఆవిడ వచ్చాను చెప్పమంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి అయిపోయింది. హల్లెలూయా. రెండోసారి అలాగే పిలిచాడు. హల్లెలూయా. మూడోసారి కూడా అలాగే పిలిచాడు. ఇంకా అతనికి అర్థమైపోయి, ఎవరికి? వేలికి అర్థమయ్యే సేవడికి, ఇంకా మీద నువ్వు వెళ్ళి పండుకుంటే నేను పిలిచినప్పుడు ఆ చిత్తగించమో ఉన్నాను, సెలవు చెప్పుము అని ఇంకా చెప్పమన్నాడు. ఎవరిని? సమూయేలుని ఏలి చెప్పాడు. ఏలి చెప్తే వెళ్ళినప్పుడు మరలా దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడంటే అక్కడ ఒక సందర్భం బట్టి అతను పిలిచాడు. హల్లెలూయా. ఏలి పిల్లకాయలు పాడైపోతున్నారు. హల్లెలూయా. ఏలి పిల్లకాయలు పాడైపోతున్నారు, అందుపెట్టి దేవుడు ఇతనితో చెప్దామని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఒకసారి చదువుదామా? 3వ వచనం కానీ చదువుదాము. దీపము ఆరిక పోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరములో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచాను. అతను చిత్తమండి నీ ఉన్నావని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నువ్వు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానను. అతడు నేను పిలవలేదు, పోయి పడుకోమని చెప్పగా అతను పోయి పడుకునేను. యెహోవా మరలా సమూయేలుని పిలవగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నువ్వు నన్ను పిలిచితివి గనక వచ్చితినను. అయితే అతడు నా కుమారుడా
పిలవలేదు, నేను నిన్ను పిలవలేదు, పడుకొని మనను. పొయ్యి పండుకోను మనను. సమూయేలు సమూయేలు అప్పటికి అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవాని ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా మూడవ మారు యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా, సమూయేలును పిలవగా లేచి అతడు లేచి దగ్గరికి పోయి, ఏలు దగ్గరకు పోయి, చిత్తము పిలిచితివే, నీవు నన్ను పిలిచితివే, వచ్చితివనగా, ఇదిగో వచ్చితివనగా ఏలి యెహోవా వారిని పిలిచినది. ఏలి యెహోవా బాలుడు పిలిచనని గ్రహించి నీవు పోయి పడుకోము, నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల, ఎవరైనా నేను పిలిచిన వెడల యెహోవా యెహోవా దాసుడు ఆలకించుచున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆత్మ ఇమ్మని చెప్పమని ఆజ్ఞ మిమ్మని చెప్పని సమూయేలుతో అనగా, సమూయేలుతో అనగా సమూయేలు పోయి సమూయేలు పోయి స్థలమున పడుకొనెను. తన స్థలమందు పండుకొనెను. హల్లెలూయా. చూడు, ఎవరు గ్రహించారు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడని? సేవకుడైన ఏలి గ్రహించాడు. హల్లెలూయా. సేవకుడైన ఏలి గ్రహించాడు. ఈ బాలుడు ఎవరు? సమూయేలు. అనుభవం లేదు, దేవుడు మాట్లాడతాన్ని తెలియదు, ఏం తెలియదు, చిన్నప్పుడే వదిలిపెట్టేసారు వాళ్ళ అమ్మ. ఇక్కడ దేవుడు కాడ. హల్లెలూయా. అతను చాలా జాగ్రత్తగా పడతగా ఆ వయసులోనే అతను ఏలికి సేవకుడికి గౌరవిస్తా అతను చెప్పిన ప్రకారం పోతా ఉన్నాడు అతను. హల్లెలూయా. ఇంకా అతను గ్రహించి ఈ మాట చెప్పే లోపల ఆ ఉన్నాన్ని చెప్పమని చెప్పే లోపల ఏమని చెప్పాడంటే అక్కడ ఏలి పిల్లకాయలు చాలా చెడిపోతున్నారు అని చెప్పాడు. ఇతను ఎవరికి చెప్పలా, ఎవరికి ఏలి కూడా చెప్పలా. హల్లెలూయా. ఈ మాట ఏలి కూడా చెప్పలా. ఏలికు చెప్పకుండా ఇతను ఉదయం బాగా నిద్రపోయి ఎండపడి దగ్గర లేచి ఆ సమూయేలు ఆ తలుపు వేస్తా ఉంటే అప్పుడు పిలిచాడు. ఎవరిని? ఇతన్ని. సమూయేలుని పిలిచి, నా కుమారుడా, నీతో దేవుడు మాట్లాడాడు కదా, ఏమని మాట్లాడాడు అని అడిగితే అప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమని? దేవుడు నీ బిడ్డలో చెడిపోతున్నారని నాతో మాట్లాడాడు. అది కూడా ఇంకా చెప్పబోతే కీడు నీ మీద వస్తుంది భయపెట్టి అతనితో మాట రప్పించుకున్నాడు. హల్లెలూయా. అతను ఆ కీడు వస్తుందంటే అతను బాధపడకుండా అతని ఇష్ట ప్రకారం జన్మను దాకా అనుకున్నాడు. ఎందుకని? పిల్లకాయలు తప్పుదారిని పోతున్నారు కాబట్టి ఇది తప్పే. హల్లెలూయా. అది మందలిచ్చేవాడు దేవుడే అని దేవునికి అప్పచెప్పాడు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాము? ఇక్కడ మనమైతే ఏం చేస్తాము? కంగారు పడిపోతాం. అయ్యో ఇది ఉగ్రత దేవుడి మీద పిల్లకాయ మీద రాబోతుందండి, మనం కంగారు పడిపోతాం. ఇంకా మనం కంగారు పడిన ఆపేది ఏదైనా ఉంటుంది? హల్లెలూయా. ఆపేది ఏదైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దేవుడు శిక్షేస్తే దాన్ని ఆపేవాడు ఎవడు కూడా లేడు. భూలోకంలో ఎవడు కూడా ఆపేవాడు లేడు. కానీ ప్రార్థించాల, దేవా మనుషు కొంచెం జ్ఞాపం చేసుకో, పశ్చాత్తాపడితే దేవుడే హృదయం ఇంకా వద్దులే అనుకుని తగ్గించుకుంటే తప్ప. ఎందుకంటే అది దేవుడి చేతిలో ఉంది. శిక్ష వేయుడు, శిక్ష చేయడము ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. హల్లెలూయా. ఎందుకంటే మన చేతులు ఏది లేదు. అందుకని మనము కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా మొట్టమొదటిగా ఎవరికి చెప్పాలంటే మన తండ్రికి చెప్పుకోవాలి. మొట్టమొదటిగా వాళ్ళకి వెళ్ళి చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు సులభతనంగా చూస్తారు. హల్లెలూయా. సులభతనంగా చూస్తారు. వాడు సీన్ అయిపోయింది. బోరా అంతకుముందు బోలే జంబాలుగా ఉన్నాడు, ఇప్పుడు సీన్ అయిపోయింది. అంటే ఏంది? బాధ ఉండి నువ్వు వెళ్ళి చెప్పినా, అయినా నాకు కొంచెం అప్పు అయిపోయాను, ఏ సమస్యలో ఉన్నా, బాధ ఉన్నాడు కాబట్టి నీ స్నేహితుడు నీతో నేను పంచుకుంటున్నా, ఆ మాట చెప్పిన అది తీసుకుని ఇంకోరు చెప్తారు. హల్లెలూయా. పొరుగు వారు చెప్పిన ఇంకోరు చెప్తారు. అంటే ఏంది? బాధలోగా బాధ కలిగించి కించపరచడం తప్ప మరొకటి లేదు. అదే దేవుడితో చెప్పేవాడుకు ఒకసారి చెప్పావా, రెండోసారి చెప్పావా, మూడోసారి చెప్పావా, అయ్యో నా బిడ్డ నా మీద ఆధారపడుతున్నాడే. హల్లెలూయా. అయ్యో నా బిడ్డ నా మీద ఆధారపడతాను, కనికరి కలిగి ఆ బాధను ఇరుకుని ఇబ్బంది నుంచి తీసివేసి నేను మంచి మార్గం పెట్టేవాడు దేవుడే. హల్లెలూయా. ఈ భూలోకంలో పోయిన మనుషులు ఇంకా ఒకరి పట్ల ఒక శ్రేయత ఉండాలి కాబట్టి, కానీ ఉండక బాధ పెట్టేవాడు చాలా మంది. అందరూ అయితే కాదు. హల్లెలూయా. అది మన సమయము బాధ ఇప్పుడు వచ్చినప్పుడు సమయం ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. చూడు, ఇక్కడ ఏలి బాధపడలేకని దేవుడి చిత్తానుసారం జరగని అనుకున్నాడు. హల్లెలూయా. 18వ వచనం ఒకసారి
సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అన్ని అతనికి తెలియజెప్పాను. ఏలీని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనేను. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడే శిక్షేస్తుంటే మనం ఆపగలంత మాత్రం దేవుడు ఇష్టం అని దేవుడి మీద భారం వేసేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము ఏం చేస్తామంటే మన పిల్లకాయలు కూడా మనం ఏం చేస్తామంటే కొంచెము మంచి నడవడిలో పెట్టుకుంటాం. దేవుడు ఉగ్రత ఎదురు వస్తుందంటే దేవా క్షమించు, మా పిల్లకాయల్ని ఆ శిక్షను తొలగించి మనం మంచి మార్గంలో నడిపించమని మనం కొంచెం మర్చుకుంటాం. కానీ ఏలియా మాత్రం సేవడు కాబట్టి ఇది ఎవడ తప్పు వాడికి వెళ్ళాలనుకుని వాళ్ళే మనసు మారాలని ఎవడ శిక్ష వారికి ఇష్టానుసారం దేవుడు ఇష్టానుసారంగా జరుగుతుంది కాక. హల్లెలూయా. కానీ దేవుడు చాలా కనికరం కలిగిన వాడు. హల్లెలూయా. దేవుడు చాలా ప్రేమించిన వాడు. హల్లెలూయా. దేవుడు వంటి దేవుడు మరొక దేవుడు ఎవడు కూడా లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో 2 సమూయేలు ఒకసారి చూస్తారా? 2 సమూయేలు మొదట 2వ వచనము. యెహోవా వంటి పరిశుద్ధుడు దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానగు దేవుడు, ఆయనే క్రియలు పరిశీలించువాడు. హల్లెలూయా. ఏంటంట? మన దేవుడు వంటి దేవుడు ఎవ్వడ కూడా లేడట. హల్లెలూయా. అతను వంటి దేవుడు ఎవడ కూడా లేడు. అతనంత బలవంతుడు ఎవ్వడ కూడా లేడని దేవుడు సెలవిస్తాడు ఉదయకాల సమయంలో. హల్లెలూయా. అతను మరలా కనికరం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు చాలా కనికరం కలిగిన దేవుడు. ఆసియా దుర్గం అన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆసియా దుర్గం అంటే అతను బాధలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు. హల్లెలూయా. బాధలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు. అతను అంటే దేవుడు కూడా ఎవ్వడ కూడా భూలోకంలో పైన కిందైనా ఎవడు కూడా లేడు. హల్లెలూయా. అతను సర్వశక్తిమంతుడు, సజీవులో ఉన్నవాడు. అతను నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అతను ఉగ్రతను ఎవడ కూడా ఆపలేడు. హల్లెలూయా. ఉగ్రతను ఏ దేవుడు కూడా ఆపలేడు. అతను ఉగ్రత వస్తే దేవదూతల గరగరగా లాడిపోతారు. అలాంటి దేవుడు. హల్లెలూయా. కానీ అలాంటి మరలా కనికరగలిగిన దేవుడు ఎప్పుడు అతని మీద ఆధారపడినప్పుడు, అతను ప్రేమించినప్పుడు అతను స్నేహితుడిగా మారుతాడు. హల్లెలూయా. అతను నెమ్మది ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అతను ఆస్తిపోస్తులు పోయినా మరలా తిరిగి ఇచ్చే దేవుడు అతను. ఎందుకంటే అతను మాట్లాడు కీర్తన గ్రంథంలో ఇంకో దరిద్రులు పెట్ట కుప్పం నుంచి లేపి ధనవంతులుగా చేయగలడంట దరిద్రుల్ని. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వీటి మాటలు దేవుడు ఆస్వాదించి ఫలింపజేయును గాక. ఆమేన్. హల్లెలూయా.